మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడదాం. ముందుగా వీరి లక్షణాల గురించి తెలియజేయండి. అలాగే జీవితంలో వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు, వీళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారిది ఇంట్రోవర్ట్ నేచర్ అంటారు. అంటే పైన భావ ఉద్వేగాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా లోపల వచ్చి అనూర్చుకుంటారు. అంటే ఒక భావాన్ని ఆ ఎక్స్ప్రెషన్ చేయరాళ్ళు. చేయకుండా ఏదైతే మనలో ఉండే ఏదైతే భావ ఉద్వేగం అనేది ఉందో అవన్నీ కూడా లోపలగా అంచుకుంటారు వీళ్ళు. అంటే స్ట్రాంగ్గా ఉంటారు. మళ్ళీ ఈ వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. అంటే లవ్ అట్రాక్షను, ప్రేమ అన్నీ ఉంటుంది. కానీ వీళ్ళలో ఉన్నది ఏమిటంటే ఒక మనిషి దగ్గర మంచి చెడు రెండు ఉంటాయి. వీళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ ఒకవేళ ఆ హెల్ప్ చేసిన వ్యక్తి కింద పడిపోయారంటే నవ్వే వ్యక్తులు కూడా వీళ్ళు. అంటే ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వచ్చారనుకోండి, భర్తగానే ఎవరన్నా తిడితే ఈ భర్త ఒకవేళ తిట్టాడనుకోండి, లేడీస్ ఎవరన్నా వృషభ రాశి అయితే ఆమె నవ్వుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఒకవేళ ఈమె ఏదన్నా అన్నదనుకోండి, భర్త హస్బెండ్ ఉంటారు కదా, ఆ హస్బెండ్ కూడా నవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృషభ రాశి అయితే. ఇక్కడ ఒక మనిషిని క్రిటిసైజ్ చేయటం ఒకటి, వాళ్ళు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని వాళ్ళు లోపల అణుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్ట్రాంగ్గా ఉంటారు, విల్ పవర్తో ఉంటారు, చేయాలనుకుంటారు, కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయి, ఓన్ ఐడెంటిటీ గురించి తపన పడుతుంటారు. అంటే భర్త యొక్క ఇచ్చిన ఆస్తిపాస్తులు కాకుండా వీళ్ళు ఓన్గా ఐడెంటిఫికేషన్ కావాలి, లైఫ్లో లీడ్ చేయాలి, ఇన్కమ్ గ్రోత్ కావాలి, ఎకనామిక్ కానీ గ్రోత్ కావాలి, ఒక నేమ్ అనేది ఒక ఫేమస్ నేమ్ రావాలి, ఎమినెంట్ పర్సన్స్తో కలవాలి అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఉన్నట్టుండి చంచల స్వభావం కూడా ఉంటుంది. అంటే ఒకరోజు మీతో మాట్లాడారంటే వేరే రోజు ఇంకో టైప్ ఆఫ్ మాటలు మారిపోతుంటాయి, సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి. అయితే ఈ రాశిలో వచ్చేటప్పుడు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ప్రేమించాలని ఆలోచన చేస్తారు, కానీ ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. క్యాల్కులేటెడ్ అంటే మ్యాథమెటికల్ క్యాల్కులేటెడ్గా ఉంటారు. అంటే అంత క్యాల్కులేట్ ఉండే ముందు చూసుకుంటుంటారు. ఒకవేళ వాడు క్యాల్కులేటెడ్ తప్పాడనుకో, డౌన్ఫాల్ అయ్యి వాళ్ళ ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా డిక్రీజ్ అయితే వాడి వైపు చూడరాడు. అవసరం ఉంటే ఫోను, అవసరం లేకపోతే ఫోన్ లేదు. వివాహం అనేది ఎర్లీగా అవుతుంది అంటారు, ఎక్కువ లేట్ మ్యారేజెస్. వివాహం అనేది ఎర్లీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో మనం అనుకున్నట్టుగా కృత్తికా నక్షత్రంలో కొద్దిగా లేట్ అవుతుంది, రోహిణి నక్షత్రంలో తొందరగా అవుతుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని పరిహారాలు అలాంటివి కూడా చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. అలా ప్రేమించిన యువకుల్లో వచ్చేటప్పటికల్లా ప్రేమించుకునే వాళ్ళు కూడా దీనిలో ఉన్నారు. ఈ రాశి ప్రతి రాశిలో ఉంటారు. జనరల్గా ఇది సెకండ్ భావం అంటారు, సెకండ్ జోడియాక్ సైన్. ఈ వృషభ రాశికి ఏంటంటే వీనస్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేస్తుంది ఈ వృషభ రాశిని, టారస్ని. అయితే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ప్రేమించాలనే ఉత్సాహం ఉంటుంది, కానీ అంత క్యాల్కులేషన్. అది బంధువులు అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, కొలీగ్స్ అనుకోవచ్చు, పార్ట్నర్షిప్ అనుకోవచ్చు, జీవిత భాగస్వామి అనుకోవచ్చు, అన్ని రకాలుగా ఆ మోడల్లో ఉంటారు. అంటే కమర్షియల్ యాంగిల్లో ఉంటారు, నాన్ కమర్షియల్లో ఉండరు. ఎక్కడే వీళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు గురుగారు? ఎలాంటి మార్పులు చేసుకుంటే వీళ్ళు అభివృద్ధి బాటలో పయనించవచ్చు అంటారు? వీళ్ళకి మొట్టమొదటి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో ప్రాబ్లం. అంటే అవసరానికి వాడుకొని యూజ్ అండ్ త్రో లాగా ఆలోచన చేస్తుంటారు. ఆ యూజ్ అండ్ త్రో వల్ల తర్వాత రోజుల్లో వాళ్ళు దగ్గరికి రాని వేరే వాళ్ళు. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు మనకు బాగుపడ్డారు, ఉదాహరణకి మనం వాళ్ళు ఏముందిలే అనుకున్నాం. యాక్చువల్గా అయితే
ఈమె ఎలా ఉంటారు, ఈ వృషభ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, ఫిమేల్ కానీ మేల్ ఇన్నోసెంట్గా ఉంటారు, బయట కనపడరు. మనకి ఎలా అనిపిస్తారు, మంచి వాళ్ళే, ఈజ్ గుడ్ క్యారెక్టర్, షీఈస్ గుడ్ అని ఆలోచన చేసి ఎక్సలెంట్ అనుకుంటాం. ఫస్ట్లో మనకి ఇన్విటేషన్ చేసేటప్పుడు బ్రహ్మాండంగా ఇన్వైటెడ్ చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందనంటే తర్వాత డిక్రీజ్ చేస్తుంటారని. అంటే నీ దగ్గర క్యారెక్టర్ మొత్తం తెలుసుకున్న తర్వాత నీ దగ్గర ఏమీ పసలేదు అన్న తర్వాత డిస్టెన్స్లో పెట్టేవాళ్ళు ఉంటారు ఇక్కడ వృషభ రాశి వాళ్ళు. అందువల్ల కొద్దిగా వాళ్ళది పెక్యులర్ మైండ్, అంటే సైకలాజికల్ మారిపోతూ ఉంటుంటారు. వాళ్ళు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయరు. అయితే లవ్ అట్రాక్షన్ లేదా అంటే లవ్ అట్రాక్షన్ ఉంది, కానీ ఆ లవ్ అట్రాక్షన్లో కూడా ఎలా ఉంటుందంటే ఒక మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళ యొక్క అసెట్స్ కానీ, వాళ్ళ కారు ఉందా, వాళ్ళకి డబ్బు ఉందా, అలాంటివన్నీ ఉంటేనే వాళ్ళు ముందుకెళ్తారు. అవి లేదనుకోండి వాళ్ళు డిస్టెన్స్ అవుతారు, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మార్చేస్తారు. అంటే 2 ఏళ్ళు 2 years మనతో మాట్లాడారు అనుకోండి ఎగ్జాంపుల్, 2 years తర్వాత మనం డౌన్ఫాల్ అయితే వాళ్ళు వెంబటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ప్రేమించుకున్న వ్యక్తులు కూడా మొట్టమొదటి ఎలా ఉంటుందంటే అసెట్స్, కారు, జాబు, బిల్డింగ్స్, దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తారు ఎక్కువ మంది దీనిలో వృషభ రాశి వాళ్ళు. అది మేల్ ఆర్ ఫిమేల్ బోత్. అయితే ఇలాంటివి ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి దూరం అయిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళ వైఫల్యం ఏంటంటే బలహీనత అలా ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ బలహీనత వల్ల కొంతమంది వ్యక్తులు ఎక్కువ పర్సెంట్ దూరం అవుతారు. రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అలానే మనకి నియరెస్ట్లో ఉన్న వ్యక్తులు, పర్సన్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, అక్కడ ఉండే కొలీగ్స్ కానీ, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, ఎవరైతే బిజినెస్ చేస్తున్న బిజినెస్ సెక్టార్లో ఉన్న పార్ట్నర్షిప్ కానీ, వీళ్ళందరూ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా తొందరగా తీక్షణంగా నిర్ణయాలు తీసుకోవటం, స్ట్రాంగ్గా తీసుకోవటం, అలానే దూరం కావటం. అయితే వాళ్ళు కరెక్ట్గా ఫిమేల్ విషయానికి మేల్ విషయానికి వచ్చేటప్పటికల్లా సౌందర్యాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. అంటే సౌందర్యం అంటే ఏంటి, బాగా నేనంత గ్లామర్ లుక్లో ఉండాలి, ఫేమ్గా ఉండాలి, నా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఒక యోగా చేయాలి, బట్ నేనంతా ఒక ఐడెంటిఫికేషన్ కొద్దిగా ఉండాలి, కొంత ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక ఎమినెంట్ పర్సన్తో కలవాలని, అంటే బాడీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మేల్స్. అంటే యోగా చేయటం, తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, అంటే కరెక్ట్గా మెయింటైన్ చేయాలని ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక ఐడియాలజీ కూడా ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది. తర్వాత ఫేమ్గా ఉండాలని, తర్వాత వచ్చే సౌందర్యానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వటం, మనకి కాస్మెటిక్స్ ఎక్కువ వాడటం, బయటకు కనపడకపోవటం, ఫేస్ ప్యాక్లు, ఇలాంటివి ఎక్కువగా లేడీస్ జెంట్స్ ఎక్కువగా. అంటే వాళ్ళకు ఒక రికగ్నైజ్డ్ ఆలోచన చేస్తారు. ఎక్కువ మంది ఏంటంటే మూవీస్లోను, యూట్యూబ్లోను, తర్వాత బయట కనపడాలని, వాళ్ళని ఎక్కువ మంది పొగడాలని ఇలా ఆలోచన చేస్తున్నారు. కానీ లోపల ఉండే విషయాలు మటుకు ఎవ్వరికి తెలియపరచరు. నిగూఢ రహస్యంలాగా ఉంటుంది. మాట్లాడతారు అందరితోటి కూడా, మాట్లాడినా కూడా వాళ్ళ లోపల ఉండే విషయాలు ఎవరికి చెప్పరు. ఇక వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలంటే లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? కమలాదేవి స్తోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు. దాంతోపాటు నవనాగా మండల పూజ, అలానే నవనాగా స్తోత్ర పాలనం చేయటం ఒకటి, లక్ష్మీ ఆరాధన చేయాలి. అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్. అమ్మవారి ఆరాధనతో పాటు విద్యార్థులు ఈ రాశిలో పుడితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తే చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళల్లో ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ సాధించాలని ముందుకెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. బాగా అసలు నేను ఏ పనైనా చేసినా సరే డబ్బులు ధనం మూలం మదం జగత్ అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు కుబేరుడి యొక్క మంత్రాన్ని చదవాలి. అంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహి మే దాపైస్వ అనే మంత్రాన్ని చదవాలి. అయితే కృత్తికా నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మటుకు ఖచ్చితంగా మాతాంగీదేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలానే ఇక్కడ రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ భువనేశ్వరి దేవి యొక్క ఆరాధన చేయాలి. అలానే ఇక్కడ మృగశిరా నక్షత్రంలో జన్మించిన వాడు బగలాముఖి,
ఈ స్తోత్రాన్ని పారాయణం చేయటం చాలా మంచిది. ఇక ఏదన్నా పవర్ఫుల్ టెంపుల్ వీళ్ళు సజెస్ట్ చేస్తారు గురుగారు, లైఫ్ లో ఒక్కసారన్నా విజిట్ చేయాలి వీళ్ళు? తప్పకుండా వీళ్ళు భ్రమరాంబిక టెంపుల్ని వెళ్ళాలి. అంటే మన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో భ్రామరీ పీఠాన్ని సందర్శించాలి. భ్రామరీ పీఠం అంటే భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శనం చేయటం చాలా మంచిది. అమ్మవారిని దర్శనం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా వృషభ రాశి వారి జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.